మన ధ్యానాంశముగా అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనాన్ని మనము చదువుదాం. ఇలా రాయబడింది, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రభు మనతో మాట్లాడాలని ఆశగా ఆసక్తిగా దైవవాక్యం కోసం ఎదురు చూడండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా ఉంచారు. సంఘబిడ్డల జీవితాలలో ఎన్నో పోరాటాలు, బలహీనతలు, మానసిక ఒత్తిళ్లు ఎదురైన అద్భుతమైన నీ సహాయాన్ని అందించి తప్పించినందుకు, విడిపించినందుకు, సజీవులుగా ఉంచినందుకు, ఆనందంగా నీ సన్నిధిలోనికి రప్పించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము కలిసి నీ మాటలు తలపోసుకుంటున్నప్పుడు మా అంతరంగాలు నీ కోసం ఎక్కువగా ఆశతో సిద్ధపడ్డారు చూపమని, ఎవరికి దిద్దుబాటు, ఎవరికి హెచ్చరికో, ఎవరిని ప్రోత్సహిస్తున్నారో, ఎవరిని బలపరుస్తున్నారో మీ కార్యాన్ని జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్యం సంఘము యొక్క తొలి దినాలలో విస్తారంగా దేవుని సువార్తకు లోబడి ప్రజలు వేల కొలదిగా మారి యేసు నామాన్ని మహిమపరుస్తున్న రోజులవి. క్రైస్తవ సంఘ విస్తరణ, విశ్వాసుల యొక్క సంఖ్య, భక్తిని ఆటంకపరచాలని ఆరంభం నుంచి ఇప్పటి వరకు అపవాది కార్యం చేస్తూనే ఉన్నాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరిగించినా యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు సంఘమును ఆపడం కానీ, సంఘాన్ని నాశనము చేయడం కానీ ఎవరి వల్ల కాదు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ్యాన్ని ఈ దేశంలోనే లేకుండా చేసేస్తామని ప్రగల్భాలు పలుకున్న దేశ నాయకులైన దేశాలు క్రైస్తవ దేశాలుగా మారిపోయాయి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథాన్ని భూమి మీద లేకుండా చేసేస్తానని చెప్పిన వ్యక్తుల ఆస్తులు అమ్మబడి వారి ఇల్లే బైబిల్ గ్రంథాన్ని ప్రింట్ చేసే ప్రింటింగ్ ప్రెస్లుగా మారిపోయాయి. సంఘము మనుషులు ప్రారంభించింది కాదు, సంఘము నలుగురు కూర్చుంటే ఏర్పడ్డది కాదు. సంఘము తన సొంత రక్తం ఇచ్చి దేవుడే నరుడుగా ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తములో కొనుక్కొని కడుక్కొని తన పోలికలోనికి మారుస్తున్న ఒక అద్భుతమైన సమాజం. దేవునికి స్తోత్రం కలిగిన కొద్దిమంది కానీ, బలహీనులు కానీ, కొన్నిసార్లు ఏమంత ఆకర్షణగా కనబడనటువంటి రీతిలో పల్లెటూళ్ళలోనూ మారుమూల స్థలాల్లో ఉన్నప్పటికీ, అక్కడక్కడ పట్టణాల్లో సుందరమైన స్థితిగతులు సంఘాన్ని కనిపించినప్పటికీ, ఆధ్యాత్మిక దృక్పథంలో చూస్తే ఈ సంఘము సామాన్యమైనది కాదు. వ్యూహిత సైన్య సమభీకర రూపునేవి ఈమె ఎవరు అని షూలమితిని గురించి పరమగీత గ్రంథంలో పాడినట్టు యుద్ధానికి బాగు తీరి సిద్ధపడినటువంటి గొప్ప సైన్య సమూహములాగా సంఘము కనిపిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగిన యేసయ్య చెప్పారు, ఈ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవు. దేవునికి స్తోత్రం చెప్పారు. పాతాళం, నరకము, సాతాను సామ్రాజ్యము సంఘం మీద నిలవబడదు. ఇది మొదట ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, సంఘము తానేంటో దానికి అర్థమైనప్పుడు, సంఘము సంఘములాగే ఉండగలిగినప్పుడు ఈ కార్యాన్ని గొప్పగా జరిగిపోతాయి. ఆ ఆరంభ దినాలలో సంఘాన్ని గలిబిలి చేయాలని సంఘ నాయకుల్లో ఒకడైన పేతురును చంపాలని జైల్లో పెట్టించాడు హేరోదు మహారాజు. అంతకంటే ముందు యోహాను, యాకోబులు ఇద్దరు జబదయి కుమారులు ఒకడైన యాకోబును పట్టుకొని కత్తితో చంపేశాడు. తలనరికి చంపేస్తే అందరూ చాలా సంతోషపడ్డారు. మతాన్ని ప్రేమించే యూదులు, ఇది భలేగా ఉంది, ఒక్కొక్కరిని చంపేస్తే మనకి ప్రభుత్వాలు బలపడతాయి, మనం సపోర్ట్ చేస్తారనుకుని పేతురును కూడా జైల్లో పెట్టేశాడు. అది పస్కా పండగ దినాలు. ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళ మొదటి నెలలో 14వ రోజున పస్కా జరుగుతుంది. 14 నుంచి 21 వరకు వారం రోజులు పులేరు రొట్టెల పండగని జరిపించుకుంటారు. పండగను అరెస్ట్ చేసి పండగ వచ్చి గొడవలు తని పండగ పోయాక చంపేద్దామని జైల్లో ఉంచాడు. మనం జ్ఞాపకం చేసుకోండి, 7 రోజులు పేతురు గారు జైల్లో ఉన్నారు. పండగ అయిపోతుంది, రేపు తీసుకొని చంపేస్తారు. సంఘం ఏం చేస్తుంది? అక్కడ
అలా చెప్పేస్తే ఎలాగా? అక్కడ ఏం రాయబడింది? సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. నేను పేతురు ఎలా విడిపించబడ్డాడు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. దేవదూత వచ్చి పేతురు సంఖ్యలో తీసి జైల్లోకి తీసుకొచ్చేసి విడుదల చేశారు, అది వేరే సంగతి. ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఈ ఉదయకాలం మనం ధ్యానం చేయాలనుకున్న సంగతి ఏంటంటే, నిరాశాపూరితమైన పరిస్థితులలో, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, సహాయం దొరకదనుకున్నప్పుడు, ప్రభుత్వమే మనకు వ్యతిరేకంగా మారిపోయినప్పుడు ఇక్కడ సంఘం చేసిన పని ఏంటో మనకు అర్థం కావాలి. దేవుని స్తోత్రం కనుక రాజుగారే తలచుకుంటే దెబ్బలో పొదివేయడం సామెత ఉంది కదా. రాజే కావాలని జైల్లో పెట్టేస్తే ఎవరైనా మన మీద కేసు పెడితే ఓకే, ప్రభుత్వంతో మనం సహాయం తీసుకొని ప్రభుత్వానికి మన సంగతులు చెప్పుకొని సహాయం కోసం ఎదురు చూస్తాడు. ప్రభుత్వమే అరెస్ట్ చేస్తే దాన్ని రాజద్రోహం నేరం అంటాడు. రాజుకు వ్యతిరేకంగా ద్రోహం చేసేవాడికి చావు తప్ప వేరే దిక్కు లేదు. మరి ఏ నేరం మీద అరెస్ట్ చేశారు పేతురుని? రాజే అరెస్ట్ చేయించాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు వినిపిస్తారు? ఎవరు వినిపిస్తారు? సంఘం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళింది? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన ఆ గొప్ప రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. యేసు రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్ర. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, మనము సంఘం. ఇంకా అది కూడా చెప్తే మనకు అలవాటైన మాట, నేను సంఘం. నీ జీవితంలో కూడా పోరాటాలు ఉన్నాయి, దుఃఖం ఉంది, ఒంటరితనం ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి, దిక్కుతోచన పరిస్థితులు ఉన్నాయి, కంటికి కనబడని బంధకాలు ఉన్నాయి. ఫ్రీగా కనబడుతున్నట్టే ఉంటాం. కొన్ని చేయలేని పరిస్థితి మన చేతుల్లో ఉంది. చేద్దామనుకున్నా చేయలేము. తప్పు చేతులకి ఏమున్నాయి? సంఖ్యలు ఉన్నాయి. కొంత ఆశగా నడుద్దామన్నా నడవలేకపోతున్నాం. కాళ్ళకేమున్నాయి? సంఖ్యలు ఉన్నాయి. కొన్ని చెబుదామనుకున్నా చెప్పలేకపోతున్నాం. నోటికి కళ్ళెం పెట్టబడిపోయి, ఎటు కదిలితే అటు, ఇటు చోగితే అటు మనం కూర్చునిపోయే అడుగులు గల పరిస్థితులు చుట్టూ ఉన్నాయి. కొంతమంది ఖైదీలను ఇరుకు గదుల్లో పెట్టి అటు కదిలినా ఇటు కదిలినా గుచ్చుకున్న గోడలకు మేకులు తాపడం చేసేవారంటే కదలడానికి లేదు, మెదలడానికి లేదు, బ్యాలెన్స్గా బ్రతకాల్సిన పరిస్థితి ఉంది. అలాంటప్పుడు మన హృదయాల్లోకి వచ్చేటువంటి తలంపు ఇలాంటి జీవితం జీవించడం కంటే, మీరు చెప్పండి, సులువుగా చెప్పేస్తారు, చచ్చిపోతే బాగుంది. వెంటనే మనసులో వచ్చింది ఏంటంటే, చచ్చిపోతే బాగుంది. ఎంత నువ్వు చచ్చిపోవడానికి, నీకు నచ్చినప్పుడు చచ్చిపోవడానికి, నువ్వు నీ సొత్తుగా. ఇవాళ న్యూస్లో చూశాను, 22 సంవత్సరాల అమ్మాయి అనకాపల్లి శారదా నదిలో దూకేసి చచ్చిపోయింది. ఆమె ఫోను, ఆ చెప్పులు చూసి ఎవరు పట్టుకున్నారు, ఒకరి పేరు కుమారి అంటే, కీర్తి కుమారి. ఎందుకు చచ్చిపోయిందో తెలియదు. ఎక్కడెక్కడో చూస్తున్నాం భయంకరమైన మరణాలు. బీటెక్ చదువుతున్న పిల్లడు వాళ్ళ నాన్నకి వీడియో కాల్ చేసి చచ్చిపోతున్నా నాన్న అని చెప్పి చెట్టు గురు పూసుకొని చచ్చిపోయాడు. ఎందుకో తెలియదు. చచ్చిపోవడం పెద్ద సంగతి కాదు, మీకు తెలుసా? లోకానుసారంగా చచ్చిపోవడం అయినా, ప్రభువు కోసం చచ్చిపోవడం అయినా, దేవుని కోసం చచ్చిపోవడం పెద్ద సంగతి కాదు. ఏమంటే ఎవడో పుట్టుకుని పెడితే చట్టుకుని చచ్చిపోతాం, కానీ బ్రతకడం చాలా కష్టం. దేవుని స్తోత్రం కలిగి చచ్చిపోవడం గొప్ప సంగతి కాదు. నమ్మకంగా, ధైర్యంగా, విశ్వాసంతో, బలంగా ఓర్చుకుని బ్రతకడం అసలు శిశులైన సంగతి. దేవుని స్తోత్రం కలిగి ఎందుకు ఈ లోకంలో పుట్టము, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువును పట్టుకున్నారు, ఎందుకు సంఘంలో తీసుకొని రాబడ్డాము, అది మన వల్ల జరగడం కోసమే ఈ ఆవిష్కారం ఇవ్వబడింది. దేవుని స్తోత్రం కలిగి పాడుకున్నాం. మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను, కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను, కృప పొందినందున. మహిమతో నీవు వచ్చే వేళ, మహిమతో నీవు వచ్చే వేళ, మాకు పొందేదా నీ పోలికగా, మాకు పొందేదా నీ పోలికగా. హల్లెలూయా. నాకెందుకు భయం పుట్టదు, నాకెందుకు అధైర్యం రాదు, నాకెందుకు పిరికితనం రాదు అని మీరు ఎవరైనా అనుకుంటే దానికి ఒక కారణం ఉంది. నన్ను దేవుడు ఒక ఉద్దేశంతో రక్షించుకున్నాడు. దేవుని స్తోత్రం. ఐ హ్యావ్ ఏ పర్పస్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్.
దేవుని ప్రణాళికలో నాకు పని ఉంది. ఏ పని పాటు లేకుండా ఈ భూమి మీద లేని నేను. అది నీకు అర్థమైనప్పుడు నీకెవ్వరూ చెప్పక్కర్లేకుండా నీ జాగ్రత్తగా బ్రతికేస్తావు. దేవుని స్తోత్రం కదా. భయం రాదు, చింత రాదు, కృంగిపోవు, నిరాశపడు. ఏడుపు వచ్చిన రాత్రి ఉంటుంది, పగలు ఉండదు. ఇంకా సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినను ఉదయం నీ కృపను ఆవరిస్తుంది అంటాడు దావి. దేవుని స్తోత్రం. ఉదయాన్నే దేవుని కృపతో నింపబడతాం. ఎందుకంటే ఆయన గుర్రముల నరుల ఖాళీ సత్తు ఎందుకు సంతోషించాడు కానీ తన కృప కోసం వేడుకునే వారిలో సంతోషించేవాడు. దేవుని స్తోత్రం కదా. ఇలా జ్ఞాపకం చేసుకున్నాను. సంఘము అనగా నువ్వు నేను సామాన్యులము కాదు. దేవుని స్తోత్రం. గత వారం చెప్పిన వాక్యాన్ని విన్నాను. మనం దేవుని మందిరం మీద ఆయన కనుదృష్టి, మందిరం మీద ఆయన మనస్సు. ఎప్పుడు మనం మందిరంలో బ్రతుకుతాము పరిశుద్ధంగా క్రమంగా, అప్పుడు దేవుని ప్రాణం అంతా మనతోనే ఉంటారు. దేవుని స్తోత్రం. అదే సమయంలో నేను సంఘం నీకు అర్థమైతే, ఆయన రక్తంలో కొనబడ్డాను నీకు అర్థమైతే, నేను నాలాగే బ్రతకాలి అని నీకు అర్థమైతే, దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. బెల్లాన్ని నీటి వేసి కరగబెట్టినా, చితక్కొట్టినా, పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టినా అది తీయగానే ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగిన. పరిస్థితులు ఏమైనా సరే దాని సహజ గుణాన్ని కోల్పోదు. నా సంఘమైన చేయాలి. ఇక్కడ సంఘం ఏం చేస్తానంటే, నేను త్వరగా చెప్తాను. సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో నేను దేవుని బిడ్డనే అని నువ్వు చెప్పుకోవడానికి గత వారం చెప్పిన మాట మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. దేవుని స్తోత్రం కదా. దేవునికి నచ్చంది, దేవునికి ఇష్టం లేనిది, దేవుడు వద్దన్నది ఏది నీ జీవితంలో కొంచెం కూడా ఉండడానికి లేదు. అప్పుడప్పుడు అంటాం చాలా మంచివాడండి, ఆ చిన్న అలవాటే. ఏం అలవాటు? చాలా మంచివాడండి, ఒక్క చుక్క విషయమే తాగాడు, ఏమవుతాడు? ఒక్క చుక్కే కదా, పట్టలేదా? ఇక్కడ సానుభూతులు లేవు, పరిశుద్ధత విషయంలో రాజీ పడడం లేదు, ఖచ్చితంగా బ్రతకాల్సిందే. అప్పుడు నీ జీవితంలో మనోధైర్యము నిబ్బరం కలుగుతాయి. పరిశుద్ధంగా బ్రతికేవాడు అర్జెంటుగా చేసే రెండో పని ఏంటంటే, విడవక ఎడబాయక ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించు వాడే క్రైస్తవుడు, ప్రార్థిస్తున్న వారే సంఘము, ప్రార్థనలో నిరంతరము దేవుని వెతుకుతున్న వారే ధైర్యంగా బ్రతుకుతారు. దేవుని స్తోత్ర. మళ్ళీ ఎప్పుడు చెప్పే మాట చెప్తున్నాను, ప్రార్థన అంటే కావలసినవన్నీ అడుక్కోవడం కాదు. ప్రార్థన అంటే దేవునితో సహవాసము చేయడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునితో సహవాసం, ఆయనతో సమయాన్ని గడపడం, ఆయన ఇంకొంచెం బెటర్గా అర్థము చేసుకోవడం. దేవుని స్తోత్రం. ఓహో, నా దేవునికి ఇది నచ్చదన్నమాట అని ఎప్పుడు తెలుస్తుంది? దేవునితో ఉన్నప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు. ఈ మాటలు ఆయనకి నచ్చవన్నమాట ఎప్పుడు తెలుస్తుంది? ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మాట వింటున్నప్పుడు. ప్రార్థన చేస్తున్న వారికి దేవుడు అర్థం కావాలి. వీళ్ళకి ఏమర్థమైంది? దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టాడు. ఆయన దగ్గర చెప్పిన దాన్ని దేనినైనా చేయడానికి సమర్థుడు. మా దేవుడు మా కన్యలను చూసి దాచిపోయేవాడు కాదు. ఆసక్తితో ప్రార్థన చేయడం అంటే అరగంట అవగానే పారిపోవడం కాదు. పేతురు చెరసాలలో వెళ్ళిన రోజు నుంచి విడుదలై ఇంటికి వచ్చే వరకు కూడా ప్రక్కన ఎవరున్నారో కూడా చూడకుండా ప్రార్థన చేస్తున్నారు. పేతురు వచ్చేసేది, వాళ్ళు ఉన్న ఇంటికి వెళ్ళారు. మారు పేరు గల యోహాను ఇంట్లో సంఘములో అనేకులు కూడి ప్రార్థన చేస్తాను రాయబడింది. పేతురు తలుపు పడుతున్నా వాళ్ళు ఎవరో లేవలేదు. హృదయ అనేటువంటి ఒక చిన్నపిల్ల వీళ్ళు తలుపు తీసి, చిన్నపిల్లలు కొంచెం గబగబా మనకు సేపు ఉండలేదు కదా, కళ్ళు చూస్తూ ఉంటారు కదా, ఈ సౌండ్ వినపడింది అంటే వీళ్ళు తలుపు తీసింది. చూడగానే పేతురు ఆశ్చర్యంతో గబగబా వెనక్కొచ్చి, మరి ఎవరికి చెప్పిందో, వాళ్ళ అమ్మతో చెప్పిందో, ఎవరు చెప్పిందో, పేతురు వచ్చాడు. పేతురు ఎలా వస్తాడు? జైల్లో ఉన్నాడు, మనం ప్రార్థన చేస్తే పేతురే. ఇందులో ఎవరు అన్నారు? కాదు, మన బాధ చూడలేక దేవుడు తన దూతను పేతురులా పంపాడు. కాదు పేతురే అంటే సంఘం ఏం చేస్తున్నారండి? ఆగకుండా జవాబు వచ్చే వరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం. సంఘము ధైర్యంగా బ్రతకడానికి చేయాల్సిన పనుల్లో మొదటిది
పరిశుద్ధంగా బ్రతకాలి. రెండవది ప్రార్థనలో పట్టుదల కలిగి బ్రతకాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు ఏదలా ప్రార్థనలో ఏముండాలండి? పట్టుదల కలిగి ఉండాలి. పట్టుదల. కొంతమంది చిన్నపిల్లలు చూసారా, పేచీ పెడతారు, మొండి పేచీ అంటాం. అది కొడతల పోతే ఇంకెక్కి పెడతాం. కొడితే ఆగిపోతారేమో అనుకుంటాం. కొడతల పోతే నోరు పెద్దది చేస్తాం. కొడతల పోతే కింద పెట్టి వదిలేస్తూ ఉంటాం. కొడతల పోతే ఎత్తి బాధిస్తుంటూ ఉంటాం. మనమే ఓడిపోతాం. అమ్మ నాయనో, ఈ మొండోడు ముందు మనం ఆటలు సాగం అని నెమ్మదిగా అరుచుకుంటూ కోపాన్ని తగ్గించుకుంటూ మన ఇవ్వతే హట్టాలు కూడా మళ్ళా తగ్గిపోయి కనపడకూడదు, చంపేస్తాను నేను పొడి చెప్తాను పక్కన పోయి, అమ్మడి ఎంత మొండోడు మనం మొండితనాన్ని కరిగిపోయి వాడు అన్నం చేసేస్తాం. దేవుని స్తోత్రం కదండి. ఇప్పుడు మన దగ్గర ఏముండాలో పట్టుదలంటే, వారం ప్రార్థన చేస్తాం అవలా, సార్ 2 వారాలు చేస్తాం. దేవుని స్తోత్రం కదండి. 2 వారాలు ప్రార్థన చేస్తాం అవలా, ఈసారి 3 వారాలు చేస్తాం. 3 వారాలు చేస్తాం అవ్వలేదు, నెల చేస్తాను ఈసారి ప్రార్థన. నెలకు అవ్వలేదు, 2 నెలలు చేస్తాం. ఎక్కడ పోతాం? దేవుని స్తోత్రం కదండి. అన్యాయస్తుల న్యాయాధిపతి ఆ విధవరాలు మాటికి వచ్చి నాకు న్యాయం తీర్చు గోచాడుతా ఉంటే, అమ్మ దేవుడు, నేను మనుషుల్ని లక్ష్య పెట్టను, దేవుడిని ఖాతరు చేయను. అలాంటి మొండోని నన్నే ఈ ముసలి గజగజలు ఆడించేస్తుంది. ఈ గోడ భరించలేను, న్యాయం తీర్చేద్దాం అనుకున్నాడు. దేవుని స్తోత్రం కదండి. యేసయ్య అంటాడు ఆ మాట చెప్పి లూకాసు 18వ అధ్యాయంలో, అన్యాయస్తుల న్యాయాధిపతి మాటికి గోచాడు విధవరాలకి న్యాయం తీరిస్తే, దేవుడు తన ప్రజలు దివారాత్రుల్లో మొరపెడతా ఉంటే వాళ్ళకి న్యాయం తీర్చాడా? దేవుని స్తోత్రం. అన్యాయం పొందాం మనం. అన్యాయంగా మన ఆస్తిని ఆక్రమించాడు. నీ కొడుకును పట్టాడు, నీ భర్తను పట్టాడు, నీ భార్యను పట్టాడు, నీ శరీరాన్ని పట్టాడు, నీ డబ్బును పట్టాడు, బలవంతంగా లాగేసుకున్నాడు. నీయే కానీ పనికి రావట్లేదు. రాత్రి రాయి బాటేసాడు, కబ్జా చేసేసాడు. దాన్ని కదా అన్యాయం అంటారు. న్యాయం జరిగిందా? అన్యాయం. దేవా నాకు అన్యాయం, అయ్యా నాకు అన్యాయం, నువ్వు న్యాయము తీర్చావా? దేవునికి స్తోత్రం కన్నా. అదే మాట 100 ప్రార్థనలు 100 మాటలు, ఓ బోల్డన్ దొద్దు, అమాయకంగా నాకు న్యాయము తీర్చావా? నా పక్షంగా వాదించేవారు ఎవరున్నారు? నువ్వు తప్ప కనికరించేవారు ఎవరున్నారు? నాకు న్యాయం తీర్చవా? ఏదో ఒక రోజు ఖచ్చితంగా. ఆ న్యాయం ఎలా ఉంటుందంటే ఊరంతా ఆశ్చర్యపోయేలా ఉంటుంది. దేవుని స్తోత్రం కదా. మనుషులందరూ ఆశ్చర్యపోయేలా ఉంటారు. ఈ రోజుల్లో నేను కొంతమంది కోసం ప్రార్థన చేస్తున్నాను. 21 రోజులు ఉపవసించి ప్రార్థన చేయడానికి ప్రభువు నన్ను ప్రేరేపించినప్పుడు, నేనున్న అనారోగ్య క్రైసిస్ మామూలుది కాదు. ఏ క్షణం గుండె అయిపోతావు, ఏ క్షణం పక్షవాతం వచ్చే తెలియని పరిస్థితుల్లో, మనుషులు భయపడిపోయే పరిస్థితుల్లో ఉన్నాను నేను. కానీ ఈరోజు 7వ రోజు ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు కొన్ని కుటుంబాలు కొన్ని పరిస్థితులు ప్రభుత్వం చూపిస్తున్నప్పుడు వాటి కోసం ప్రార్థన చేస్తే న్యాయం తీర్చవా? దేవుని స్తోత్రం కదా. నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు, నువ్వు వదిలేసే దేవుడు కాదు. ఇదిగో అన్యాయంగా నా బిడ్డను వాడు లాక్కున్నాడు, నాకు ఇచ్చేయి. దేవుని స్తోత్రం కదా. ఇస్తాడే కూడా. ప్రార్థన ఏం కావాలి? ఇప్పుడు గట్టిగా చెప్పండి, ఏం కావాలా? పట్టుదల కావాలి. పట్టుదల అంటే అర్థం ఏంటి చెప్పనా? అనుకున్నది జరగకపోతే నేను దేనికైనా తెగించేస్తాను. ఎస్తేరు జ్ఞాపకం చేస్తున్నాను. మొర్దెకాయి అన్నాడు, మన జాతి మీదకి నష్టం వచ్చింది, ప్రాణభయం వచ్చింది, నువ్వు రాజుతో మాట్లాడమ్మా అంటే, ఎస్తేరు అన్నది రాజు కొలకుండా వెళ్తే ప్రాణం తీసేస్తారు చిన్న. రాజు 4 రోజులు అయిపోయింది అంటే ఎస్తేరుతో అన్నాడు, నువ్వు రాజుగారింట్లో ఉన్నావు గనక తప్పించుకుందాం అనుకుంటున్నావేమో, రాణివి కాబట్టి తప్పించుకుందాం అనుకున్నావేమో. రాజశాసనం ప్రకారం యూదులందరూ చంపబడితే నువ్వు యూదురాలివే కనుక నిన్ను చంపేస్తారు. నువ్వు సహాయం చేయకపోయినంత మాత్రాన యూదులకు సహాయం రాదనుకోకు. వారికి సహాయం వేరే ప్రక్క నుంచి వస్తుంది, కానీ నువ్వు నీ తండ్రి ఇంటి వారు నాశనం అయిపోతారు. ఇందును బట్టే రాజ్యానికి వచ్చావేమో. దేవునికి స్తోత్రం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ అవర్ సాల్వేషన్. నేను ఎందుకు దేవుడు రక్షించాడు? నీ కన్నీళ్ల వల్ల ఈ ఊర్లో ఒక్కడైనా మారాలేమో.
ఇల్లు కట్టుకోవడం గొప్ప సంగతి ఏంటి? బండి కొనుక్కోవడం గొప్ప సంగతి ఏంటి? బంగారం కొనుక్కోవడం గొప్ప సంగత? ఆస్తులు సంపాదించడం గొప్ప సంగత? గొప్ప ఉద్యోగాలు సంపాదించడం గొప్ప సంగత? అందరికీ జరిగేదే. అది నువ్వు చేయాల్సిన గొప్ప పని ఏంటో చెప్పనా? నీ కన్నీళ్ళ వలన, నీ ప్రార్థన వలన ఒక్కరు నీ కుటుంబంలో, ఒక్కరు ఊరిలో మార్చబడితే చాలుగా. నేను ఇందుకే ఈ లోకానికి వచ్చాను. ఈసారి ప్రశాంతంగా చచ్చిపోతాను. దేవుని స్తోత్రం కదా. నేను వచ్చిన పని జరిగేసింది. నేను బ్రతకడానికి ఎలాగా? నీ ప్రార్థనతో ప్రభువుకు ప్రజలను అప్పగించవచ్చు. నీ ప్రవర్తనతో ప్రజలకు ప్రభువును చూపించవచ్చు. దేవుని స్తోత్రం కదా. ఎలా చూపించవచ్చు? ప్రార్థనలో ప్రభువుకు ప్రజలు చూపించవచ్చు. అందరూ చెప్పండి. ప్రార్థనలో ప్రభువుకు ప్రజలు చూపించవచ్చు. రోజుకొకరు చూపించు. నాయన వాడిని ఒకసారి చూడు బాబు, నాయన ఈయన ఒకసారి చూడు బాబు, నాయన ఈయన చూడు బాబు, చూపించు. ఆ తర్వాత నువ్వు చక్కగా దేవుని బిడ్డలా బ్రతికితే, నువ్వు చేయాల్సిన పనులు చేస్తే, చేయకూడని పనులు చేయకపోతే ఇప్పుడు ఏమవుతుంది? ప్రజలకు నువ్వు దేవుణ్ణి చూపిస్తావు. చేపల్లో చేపలాగా, పాముల్లో పాములాగా. చేపల దగ్గరికి వెళ్ళి పాము చూపించి, ఇదిగో నన్ను చూడ, నేను పామునేని, నేను చేపనేని. పాముల్లో కొంచెం బుర్ర చూపించి, నేను పామునేని. నువ్వు రెండు రకాలుగా బ్రతికితే నువ్వెందుకు దేవుళ్ళలోకి వచ్చావు నీకు తెలుసా? దాని ఫలం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు చేతులతో చేసిన అవిధేయతలు చేతులు శిక్షింపబడతాయి. నీ చేతులు, నీ కుటుంబంలో వారి చేతులు కూడా. నువ్వు కాళ్ళతో చేసిన పాపానికి నీ కాళ్ళు, నీ ఇంట్లో వాళ్ళ కాళ్ళు కూడా. నీకు అర్థమవుతుందా? నీ డబ్బుతో చేసిన పాపానికి నువ్వు సంపాదించింది, నువ్వు ఆశ పెట్టుకున్న దానికి కూడా శిక్ష పడిపోతాయి. ఇవన్నీ చెప్పడానికి సమయం కాదు. నువ్వు చేసిన దానికి నూరంతల ఆశీర్వాదం ఎలా వస్తుందో, నువ్వు చేసిన దానికి రెట్టింపు శాపం కూడా అలాగే వస్తుంది. ద్వేషించే వారిని 4 తరాలు, ప్రేమించే వారిని 1000 తరాలు. కరుణించే దేవుడు, శిక్షించే దేవుడు అని లేఖనంలో చెప్పబడింది. దేవుని స్తోత్రం కదా. ఏం కావాలి? సెలెక్ట్ చేసుకోండి. నీ వంతే. నీ జీవితంలో నువ్వు ప్రజలకు దేవుడిని చూపించు, దేవుడికి ప్రజలు చూపించు. అందుకోసం ఎంతకైనా తెగించు. ఎస్తేర్ అంది, అవునా అందుకే రాండి అయ్యానా, అందగత్తిరి కాబట్టి అయిపోయాను అనుకున్నాను నేను రాండి. రాజుగారికి నచ్చేశాను, నా భక్తి భలే ఉంది, అందుకే రాజుకు నచ్చాలనుకున్నాను. కాదా, నా ప్రజల మీదకి వచ్చిన ప్రాణముకైన శిక్షను తప్పించడం కోసం, నేను పోరాటం కోసం రాన్నయ్యానా. దేవుని స్తోత్రం కదా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా కడుగా పడినందునా, యేసయ్యా కడుగా పడినందునా, నీ అనాది ప్రణాళికలో ఆశించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. ప్రభు సన్నిధిలో మోకరించాలగా. అయ్యా నన్ను ఎందుకు రక్షించుకున్నావు ప్రభా? ఎవరికి ఇష్టం లేని నేను నీకేంటి ఇష్టం లేదు ప్రభా? అందరూ ద్వేషిస్తూ ఉంటే నువ్వెందుకు ప్రేమిస్తున్నావు నాయన? అందరూ నా మీద అసూయ చూపిస్తూ ఉంటే నువ్వు ఎందుకు ప్రేమ చూపిస్తున్నావు? ఎందుకు ప్రేమ చూపిస్తున్నావు? యోసేపును దేవుడు దర్శించి కలలో మాట్లాడితే కల చెప్పినందుకు అన్నలు పగబట్టారు, అసూయ పడ్డారు, పగబట్టారు, దురాలోచన చేశారు, గుంటలో తోశారు, ఐగుప్తుకి అమ్మేశారు. ఇవన్నీ అక్కడ ఉంటాయి. గుంటలో పడ్డప్పుడు, అన్నలు కొడుతున్నప్పుడు, నాన్న ఇష్టం ఇచ్చిన చొక్కా చింపేస్తున్నప్పుడు, అన్నలారా నన్ను చంపగా ఏడుస్తూ ఉంటే పిలుగుతులు గుద్దినప్పుడు, అన్నలారా మీతో ఉండి అంటే 20 రూపాయలకు అమ్మేసినప్పుడు ఎంత బాధపడిపోయాడో యోసేపు. ఏమయ్యా అందుకే నా కళ్ళు ఇచ్చావు, నా కళ్ళు ఏమైపోయాయి, నిన్ను ప్రేమించిన నా ప్రేమ ఏమైపోయింది. 13 సంవత్సరాలు బానిసగా బ్రతికాడు దేశంలో, తండ్రికి దూరంగా, అన్నలకు దూరంగా, ఇంటికి దూరంగా.
ఎక్కడుంటే అక్కడ నిందలు, అవమానాలు, న్యాయంగా ఉన్న చెరసాల. 13 సంవత్సరాల తర్వాత యోసేపు ఐగుప్తు సింహాసనం మీదకి వచ్చే పరిస్థితులు వచ్చే మన అందరికీ తెలుసు. దేవుడు కథలు నిజం చేయడానికి సింహాసనం మీదకి వచ్చినటువంటి 7 సంవత్సరాలకే దేశంలో కరువు రాగా అన్నలు వచ్చి ఆహారం కొనడానికి యోసేపుకి నమస్కారం చేశారు. మీరు గమనించండి, సరిగ్గా 20-21 సంవత్సరాలు గడిచేసరికి అన్నలు వచ్చి యోసేపును సాష్టాంగ పడితే దేవుడు ఇచ్చిన కళ నెరవేరింది. అప్పుడు మనం అయితే ఏం చేస్తాం? అప్పుడు చెప్పాను, నువ్వు ఆలకించలేదా? ఇప్పుడు వచ్చి నా కాళ్ళు పట్టుకున్నావా? నేను తలచుకుంటే ఏం చేయగలను తెలుసా? కానీ యోసేపు ఏమన్నా తెలుసా? అన్నలారా, మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకండి. కరువులో మీ అందరి ప్రాణాన్ని కాపాడడానికి, మిమ్మల్ని పోషించడానికి దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏమర్థమైంది యోసేపుకి? ఏమర్థమైంది? అన్నలను పోషించడానికి, తండ్రిని పోషించడానికి నన్ను ఇక్కడ పంపించాడు. ఏమన్నా చక్క కారెక్కి పంపించాడా? ఎలా పంపించాడు? గుద్దులు గుద్దించి, గుంట్లో వేయించి, వేలం వేయించి, ఊర్లో అమ్మేసి, జైల్లో పడేసి పంపిస్తే ఈ బాధలన్నీ మర్చిపోయి నేను పొందిన శ్రమల చేత నా దేవుడికి దగ్గరయ్యాను, నా దేవుడి సింహాసనం తీర్చాడు, అన్నలు పోషించడానికే నేను నాయకుడిని అయ్యాను. కాబట్టి నేను పగ చూపించకూడదు. ఏమి చూపించాలి? ప్రేమ చూపించాలి. దేవుని స్తోత్రం. రిజల్ట్ ఏంటి చెప్పమంటారా? ఆస్తి పంచితే అందరికి ఒక వాటానే వస్తుంది, కానీ యోసేపు 2 వాటాలు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చింది? యోసేపు అనుభవించిన శ్రమకు ఫలితమే యాకోబు తాను సంపాదించిన ఆశీర్వాదాన్ని యోసేపు కొడుకులైన మనస్సే, ఎఫ్రాయిములకు 2 గోత్రాలుగా ఆశీర్వదించేది ఒక మరణం. దేవునికి స్తోత్రం కనుక అప్పుడు నీకు నొప్పి అనిపించవచ్చు, అవమానం కొంచెం దుఃఖం అనిపించవచ్చు, ఓర్చుకోలేక ఏడవచ్చు, ఒంటరిగా రాత్రులు గడపవచ్చు, కానీ దీవులు వచ్చినప్పుడు చూస్తే రెట్టింపు ఆశీర్వాదం చూస్తావు. దేవునికి స్తోత్రం. ఎస్తేరు అంది, ఓ ఇందు నిమిత్తమే వచ్చానా? యోసేపు అనుకున్నాడు, ఓహో ఇందు నిమిత్తమే ఐగుప్తుకు వచ్చానా? అయితే నేను ప్రేమ చూపించాలి. ఎస్తేరు అంది, అయితే నేను ప్రార్థన చేస్తాను. సింపుల్గా అనలేదండి. 3 రోజులు ఉపవాసం ఉంటాను, రాజు పిలకపోయినా వెళ్తాను, రాజు చంపిస్తే చచ్చిపోతాను, నేను నశించినా నశించలేను. దేవునికి స్తోత్రం. నేను చస్తే చస్తాను, కానీ రాజు దగ్గరికి వెళ్తాను. దేవునికి స్తోత్రం. పట్టుదల గల ప్రార్థన అంటే, ముందు ప్రార్థన అంటే ఇది. అయిపోతాను, కానీ అడగకుండా మాకు వదలని నా దేవుడు ఏదో చేయాలి సార్. నా కన్నీళ్ళు చూసి, నా హృదయ వేదన చూసి, నా బాధ చూసి దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇంగ్లాండ్ దేశంలో సూజన్ వెస్లీ అనేటువంటి ఒక తల్లికి 19 మంది సంతానం. ఎంతమంది? 10 మంది చచ్చిపోయారండి. పుట్టిన పిల్లలు చిన్నప్పుడే చచ్చిపోతా ఉంటే మీకు ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి. ఇంత శాపం వెంకల మీద దేవుడో దేవుడా అంటున్నారు, దేవుడో దేవుడా అంటున్నారు. ఇన్ని కష్టాలేంటి? దేవుడో దేవుడా అంటున్నారు. ఇన్ని బాధలేంటి? ఏదో తప్పు చేసే ఉంటారు మనుషులు. ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉంటారు? ఏదో పాపం చేసే ఉంటారు, ఏదో దేవుడిని నచ్చని చేసి మనం ఏదో రీతిమంతులు వెంటనే చూపించేస్తూ ఉంటాం. ఎవరికి ఏ కష్టం ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. ఆ కష్టం వచ్చినోడే గమనించాలా, నాకు ఎందుకు వచ్చింది, నేను తప్పు చేశానా, దేవుని ఆయాసపరిచానా, అపవాదికి అవకాశం ఇచ్చానా, దేవా ఏంటయ్యా అని కన్నీరుతో ప్రాధేయపడితే తప్పులు ఒప్పుకుంటాం. లేదు, ఏ తప్పు లేదు కదా. యోగులాగా నిష్కారణంగా ఏ దోషము లేకుండా దేవుడు నన్ను చిత్తపడతాడు. పట్ని నేను శోధించబడిన తర్వాత సువర్ణంలాగా పిలుస్తాను. దేవుని స్తోత్రం. సిద్ధపడు. శ్రమానుభవాల్లో దేవుని దగ్గర అయిపోతాం. ప్రార్థిస్తూ ఉండగా మన సంగతి అర్థం అవుతాయి, ప్రార్థిస్తూ ఉండగా దేవుని సంగతి అర్థమవుతుంది, ప్రార్థిస్తూ ఉండగా ఆశీర్వాదం డబుల్ అవుతూ ఉంటుంది, ప్రార్థిస్తూ ఉండగా దేవుని కార్యాలు బలంగా జరుగుతూ ఉంటాయి. నశించదని ఎస్తేరు సిద్ధపడింది, యోసేపు సిద్ధపడ్డాడు, సూజన్ వెస్లీ 10 మంది బిడ్డలు చచ్చిపోతా ఉంటాయి. చిన్న ఉద్యోగాలు ఆయనకి 10 మంది బిడ్డలను పెంచుకోవాలి. 9 మంది ఉన్నారు. ప్రతిరోజు పని అయిపోయాక బిడ్డల మంచాల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర మోకరించి ప్రార్థన చేసి దేవుడు స్తోత్రం కలిగాక. మనం ఏం చేస్తామని చెప్పండి? నీ కోసం, నీ భార్య కోసం, నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం అది వెళ్ళి ఊరేగింపులో డ్యాన్స్లు ఆడుతున్నారు, సెల్ ఫోన్లు పట్టుకుని పనికి పనులు చేస్తున్నారు,
నువ్వు దేవుడి సంగతి మర్చిపోయి, దేవుడిచ్చిన ఆయుషం సంగతి మర్చిపోయి, దేవుడిచ్చిన డబ్బుల సంగతి మర్చిపోయి దేవుని నచ్చని కార్యక్రమాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? దిద్దుబాటు చేయమని యోబు 7 కొడుకులు రోజు ఒక ఇంట్లో పార్టీ చేసుకుని, మన భాషలో 3 అక్క చెల్లెలు పిలిచి సంతోషంగా తిని ఆనందిస్తే యోబు అనుకున్నాడు 7 రోజులు అయిపోయాయి. వీళ్ళు చాలా సంతోషంగా తిన్నారు, బిర్యానీ వండుకున్నారు. తింటా ఎక్కడ ఎలా పోలో మాటలు మాట్లాడుకున్నారు, తింటా ఎక్కడ కాని మాటలు మాట్లాడేశారో, తింటా ఎక్కడ దేవుడు నచ్చని పని చేశారో, దేవుడు ఎక్కువ ఎక్కడ వస్తుంది ఉదయాన్నే లేచిపోయి వీడింట్లో ఇలా పార్టీ అయింది. పొద్దున్నే లేచి వాడి కోసం బిడ్డల కోసం ప్రార్థన చేసేవాడు. వాళ్ళు అనిపించిన ఆయన వీళ్ళు తెలుసో తెలియక ఏదైనా చేస్తే క్షమించు బాబు. వాళ్ళు రోజు అలాగా విందులు చేసుకుంటారు. యోబు ఇలా రోజు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు. దేవుని స్తోత్రం కదా. ఇది గమనించండి. మనం బయటకు వెళ్తే బిడ్డ కోసం ప్రార్థన చేస్తావా? బయటకు వెళ్తే భార్య కోసం ప్రార్థన చేస్తున్నావా? బయటకు వెళ్తే భర్త కోసం ప్రార్థన చేస్తున్నావా? నువ్వు బయటకు వెళ్ళి ఇంట్లో ఉన్న బిడ్డలు దేవునికి అప్పగించేస్తున్నావా? వాళ్ళు ఎలా ఉన్నారు నీకేమైనా అర్థం అవుతుందా? 9 మంది బిడ్డల కోసం ప్రతిరోజు మనసు దగ్గర ప్రార్థన చేస్తామంటే ఎంత కష్టమో తెలుసా? ఏమైంది? ఆశ్చర్యకరంగా అందులో ఇద్దరు ఇంగ్లాండ్ దేశాన్ని ఒక ఊపేసిన ఉజ్జీవకర్తలైన దైవజనులు అయిపోయారు. దేవుని స్తోత్రం కలుగుగాక. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అనే భక్తులు. ఈరోజు జాన్ వెస్లీ అని పేరెత్తినోడు ఎవడైనా భూమి మీద ఉంటే ఆయన పేరే. ఆ తల్లి చేసిన ప్రార్థనల పేరే ఆ జాన్ వెస్లీ పేరు పెట్టుకుని ఈరోజు ఈ జాన్ వెస్లీ తెలుసు కానీ ఆ జాన్ వెస్లీ మనకు తెలియదు కదా. ఆ జాన్ వెస్లీ వెనకాల ఉన్న తల్లి సూజన్ వెస్లీ. దేవుని స్తోత్రం. చింతలకు అగ్ని పెట్టాను నేను. ఆమె చరిత్ర చదివినప్పుడు నా కూతురు కూడా ఇలాగే ప్రార్థనాపరైపోవాలి. మన జీవితాల్లో నీ బిడ్డల కోసం నువ్వు చేసే ప్రార్థన గొప్ప దీవెన చేస్తుంది. పిల్లోడికి బాగాలేదండి, పిల్లలకు బాగాలేదండి, ఆసుపత్రికి వెళ్ళాలండి, టైఫాయిడ్ వచ్చిందండి, కాళ్ళు వస్తాయి. వస్తే రాని నా ప్రార్థన దానికంటే బలంగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 15 రోజులు ముందు సఫర్ అయింది ఆసుపత్రిలో బిడ్డలతో. నేను ఒకటే మాట అడిగాను, భయం వేస్తుందా? పిరికితనం వచ్చిందా? ఉండలేకపోతున్నావా అని అడిగితే, లేదు డాడీ మిమ్మల్ని చూస్తున్నాను కదా. అవును, నువ్వు ఎక్కువ ప్రార్థన చేసుకోవడానికి, నీ బిడ్డల కోసం ఎక్కువ కన్నీరు కాల్చడానికి దేవుడు బలహీనత అనుమతించాడు. రాకు తేడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దెబ్బలు తిన్నాడు ఏమవుతాడు? రాటు తేలుతాడండి. ఇంక బలమైన కార్యాలు చేయడానికి. అక్కడ కూతురు ఒంటరిగా ఆసుపత్రుల్లో ఉంటే, ఆ చిన్నోళ్ళు పట్టుకుని పాస్టర్ గారు ఒంటరిగా ఒక బాగోగులు చూస్తూ ఉంటే, మేము ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో మేముంటే మేము చేసింది ఒక్కటే, దేవా ఇది మాకు నీ సన్నిధిలో అధికంగా కన్నీరు కార్చడానికి ఒక అవకాశం ఇచ్చాం. దేవుని స్తోత్రం కదా. అద్భుతాలు చేసే దేవుడైనా ఎన్ని అద్భుతాలు చేస్తాడు, ఎన్ని కార్యాలు చేస్తాడు. మనం అర్థం చేసుకుందాం. సంఘమైతే నువ్వు సంఘమైతే పరిశుద్ధంగా బ్రతుకు. నువ్వు సంఘమైతే పట్టుదలతో ఏం చేయాలా? ప్రార్థన చేయి. నువ్వు సంఘమైతే ఇంకో మాట చూపిస్తాను. నువ్వు సంఘమైతే నీ తోటి వారి పట్ల అనురాగము, సహోదర ప్రేమ కలిగి ఉన్న. రోమపత్రికలో చూడు 12వ అధ్యాయము 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకరు అనురాగం కలవారై ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోనండి. దేవునికి స్తోత్రం. నీకు నువ్వు గొప్పగా ఎంచుకోవడం కాదు. నేనేంటో తెలుసా, నా సంగతి ఏంటో తెలుసా, నాకు ఏముందో తెలుసా, మేము తలుచుకుంటే ఏముందో తెలుసా కాదు. నీ తోటి వారి కంటే నువ్వు తక్కువే. నువ్వు సంఘం అయితే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు తగ్గించుకొని నీ తోటి వారి నీకంటే ఎక్కువ అనే ఫీలింగ్లోకి రావాలి. దేవుని స్తోత్రం. నువ్వు తోటి వారి కంటే నువ్వు తక్కువే, నీ తోటి వారు నీకంటే ఎక్కువ. అంతేకాదు, అనురాగం అనే మాటకు అర్థం వాళ్ళు ఏడిస్తే నువ్వు ఏడవాలి, వాళ్ళు నవ్వితే నువ్వు నవ్వాలి. వాళ్ళ కష్టం నీ కష్టం అయిపోవాలి, వాళ్ళ బాధ నీ బాధ అయిపోవాలి, వాళ్ళ ఆనందం నీ ఆనందం అయిపోవాలి. అలా రానంత కాలం నువ్వు సంఘం కాదు, ఏ కంగారు పడిపోవడం. ఇక్కడ గుళ్ళోకి వచ్చావు కానీ త్వరలోకి వెళ్ళే అవకాశం తక్కువే. మా ఓళ్ళు ఎవరైనా మీ ఓళ్ళకి బాగాలేకపోతే పారిపోతావు, మీ ఓళ్ళకి ఫంక్షన్ అయితే ముందే వెళ్ళిపోతావు. సంఘంలో ఎవరైనా చచ్చిపోయినా రావు, ఎందుకంటే ఆ తిప్పలాలు పడతారు. సంఘాన్ని దేవుని ఘనపరిచే సమయంలో ఊరందరూ కలిసి పాస్టర్ గారిని తిడతారు. అవునా? సంఘానికి అవమానం వస్తే చక్కగా
యేసయ్యను సిగ్గుపరుస్తాం చక్కగా, మన కష్టం వస్తే ఓ ప్రార్థన చేసేస్తాం. నువ్వు ఎక్కడ సంఘం? అర్థం కావాలని చెప్తాను, మీరు చెడ్డవాళ్ళని కాల్సిన. ఎక్కడ దేవుని నామాన్ని మహిమపరచాలో అక్కడ ఇక్కడ దేవుని నామాన్ని కనపరచడమా, నువ్వు డబ్బులు సంపాదించడం లెక్కేసుకోవాలి. సార్ పని ఉందండి, ఒప్పేసుకున్నామండి, దాంట్లో చచ్చిపోతే నువ్వు, దాంట్లో కాలు వెళ్ళిపోతే, దాంట్లో తల పగిలిపోతే ఎవడొస్తాడు దేవుడికి? ఎప్పుడు సంఘం అన్నా రాలేదు. ఎందుకు సంఘం లేదు? ఎందుకు రావాలి? సంఘంలో భాగం కాదు కదా, గుళ్ళో భాగం, ప్రార్థనలో భాగం, ఆరాధనలో భాగం, సంఘంలో భాగం కాదు. వచ్చా వెళ్ళిపోయావు. గోడలో పెట్టిన ఇంటిక ఒక్కడ తీస్తే మొత్తం కదులుతాయి. ఎందుకని? సిమెంట్ వేసి కట్టేశారు. ఆ బయట నీళ్ళు పేర్చున్నాయి చూడండి, దేనన్నా తీసేయచ్చు మనం. ఎందుకని? బైండింగ్ లేదది. ఇప్పుడు నీకు ప్రేమ అనే దాంతో బంధం ఏర్పడితే, నా సహోదరుడు నా యేసు రక్తంలో నాతో పాటు పాలు పంచుకున్నవాడు, రక్తం పంచుకొని పుట్టారండి. నువ్వు చూసావా? అది చెప్పారంటే దేవుని స్తోత్రం కలిగినాయి కాక, నీ రక్తము నా రక్తము ఒకటేరా అని. ఒక అమ్మ కడుపులో పుట్టిన వాళ్ళు ఇద్దరు బ్లడ్ గ్రూప్లో ఒకటి కావు, తెలుసా మీకు? ఒకడు ఓ పాజిటివ్ ఉంటాడు, ఒకడు ఏ పాజిటివ్ ఉంటాడు, లేదా ఇంకోటి బి పాజిటివ్ ఉంటాడు. అదేంటంటే వాళ్ళ అమ్మదో, వాళ్ళ నాన్నదో, వాళ్ళ తాతతో, వాళ్ళ ముత్తాతో ఎవరిదో వస్తుంది అక్కడ. చాలా కొద్దిమంది ఇంట్లో అందులో ఒక గ్రూప్ ఉంటుంది. కానీ ఇక్కడ సంఘంలో అందరితో ఒకటే గ్రూపు. దేవుని స్తోత్రం కలిగినాయి కాదు, జీసస్ దేవుని స్తోత్రం కలిగినాయి కాదు. యేసు రక్తము 2-3 రకాల గ్రూపులకి ఎంత బలం ఉంటే ఒకటే గ్రూప్కి ఎంత బలం ఉండాలి? అది నీకు అర్థమైనప్పుడే నువ్వు సంఘం. దేవుని స్తోత్రం కలిగినాయి కాదు. ఇది ఈ బలలో పాలు పొందితే ఏదో కొత్త ఏదో చెప్తుంది అనుకోకండి, ఏం రాదు. ఈ బలలో పాలు పొందుతున్న నువ్వు, నా యేసు రక్తము నాలో ఉంది, నా యేసు బుద్ధి నాలో ఉండాలా, నా యేసు రక్తం ఉన్న వాళ్ళందరితో అంటుకట్టబడి ఉండాలనే ఫీలింగ్ ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడు ఇది నిత్య జీవాన్ని నడిపిస్తావు. దేవుని స్తోత్రం కలిగిన అప్పుడు దాకా బలహీనత వస్తుంది, రోగం వస్తుంది, భయం ఉంటుంది, బెంగ ఉంటుంది. ఎందుకని? యేసు రక్తం నీలో ఉంటే యేసు లాంటి ధైర్యం వస్తుంది. దేవుని స్తోత్రం. నీలో ఉన్నదేంటి? మీరు చెప్పండి, నీలో ఉన్నదేంటి? యేసు రక్తమేనా? మరి ఎందుకు భయపడుతున్నాను? యేసు రక్తం ఉందనే సంగతి అర్థము కాక. యేసు నన్ను కొన్నాడు, ఇదిగో నీ రాకపోకలేదు యెహోవా దూత నీ కావులను రక్షిస్తాడు, నీ పాదంలో రాయి తగలకుండా ఆయన ఎత్తి పట్టుకుంటాడు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. పగలు ఎండ దెబ్బ తగలదు, రాత్రులు వెన్న దెబ్బ తగలదు, మధ్యాహ్నం పాటు చేసే రోగం కానీ, చీకట్లో సంచరించే తెగులు కానీ, పగటి వేళ కలిగే బాణం కానీ, రాత్రి వేళ కలిగే భయం కానీ నీకు దొరకవు. నువ్వు వాటికి దొరకవు, నీకు సంభవించదంటే ఎన్ని బలేకున్నాయి వింటాను. అవునా? అయితే ఈ వాక్యం గోడ మీద ఎక్కాయి. ఏ వాక్యం? ఏ తెగులు నీ గుడారాన్ని సమీపిస్తున్న వాక్యం గోడ మీద ఎత్తాయి. లోపల కోట ఉంది, గోడ మీద వాక్యం ఉంది, లోపల కోట ఉంది. నీకు మ్యాటర్ ఎక్కడ ఉంది? ఇంకా వాక్యం గోడ ఉంటే కాదు, వాక్యం ఎక్కడ ఉండాలా? గుండెలో ఉండాలి. దేవుని స్తోత్రం. గత వారం చెప్పుకున్నాం కదా, మందిరాన్ని శుభ్రం చేసిన సేవకులందరూ, మందిరాన్ని శుభ్రం చేసిన రాజులందరూ బాగుపడ్డారు. మందిరంలో పనికిరాలు ఉంచుకున్న వాళ్ళందరూ పాడైపోయారు. నువ్వు దేవుని మందిరం, నువ్వు దేవుని సంఘం అయితే దేవుని స్తోత్రం. అనురాగం ఉందా? ఆప్యాయత ఉందా? ప్రేమ ఉందా? ఇష్టం ఉందా దేవుని సన్నిధి పట్ల, దేవుని బిడ్డల పట్ల, ప్రజల పట్ల? అయ్యో ఎవరు వాళ్ళు? అయ్యో నా రక్తమును, నా యేసు రక్తమును పంచుకున్న వాళ్ళు ఏడిస్తే ఏడవనా? ఎవరు నాకు దేవుడు ఏమి నేర్పించాడు? ఎల్లయ్యా ప్రకటించి నిడివా పట్టణస్తులకు తెగులు వస్తుంది, నాశనం వస్తుంది, చచ్చిపోతారంటే ఏమైనా ఎల్లలా. మరి తన దేవుడు బుద్ధి చెప్పాడు, ఏమైనా ప్రకటించాను కాబట్టి అది అలాగా మారరు కాబట్టి వాళ్ళు నాశనం అయిపోతారు కాబట్టి అగ్గి వస్తుందో, తుఫాను వస్తుందో, భూకంపం వస్తుందో చూద్దామని ఎత్తుకెళ్ళిపోయి పందిరి వేసుకొని కూర్చొని చక్కగా చూస్తాడు. ఉనికేసి ఏమవుతుందా ఏమవుతుందని. ఏం అవ్వలేదు. అదే ఏం అవ్వలేదేంటి? దేవుడు నాశనం అయిపోతుంది, ఏం అవ్వలేదేంటి? పందిరి దగ్గర ఒక చిన్న ఆనపాలు మొలిసింది, చూస్తుండగా పాకేసింది, చల్లగా నీడ వచ్చేసింది. అమ్మ భలే ఉంది ప్రభా, ఈ స్తోత్రం అయినని సాయంత్రంగా ఆరాధన చేసేది. ఇంతలో పురుగు వచ్చింది, ఏరు కొట్టేసింది, పాలు ఎండిపోయింది, ఎండ తగిలేసింది, సర్రమని
నాకు సుర్రు కోపం వచ్చింది. నాకు తెలిసి ఇలాంటి పని చేస్తాను. ఎవరిని అడగకుండా పాలు మునిపించి అంతలో చంపేస్తావా? చల్లవనంలోపు ఎండ తగిలేస్తుందా అంటే యోనా పాలు పుట్టి చచ్చిపోయినందుకు కోపం వచ్చిందా? రాదా కోపం? మరి నువ్వు విత్తనం వేయలేదు, నీళ్లు పోయలేదు, నువ్వు వేయకుండా పుట్టి పెరిగిన పాలు చచ్చిపోతే నీకు అంత బాధ వచ్చేసిందే. నేను ప్రేమించి సృష్టించిన బ్రదలయ్యా, 1,26,000 మంది జనాభా ఉన్నారయ్యా, వాళ్ళందరినీ నాశనం చేసేస్తానంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు? వాళ్ళు ఏడుస్తున్నారయ్యా, అక్కడ నీ మాట్లాడి మారిపోయారయ్యా, అందుకే వాళ్ళు నాశనం చేయలేదయ్యా, ఇలా కోపడటం న్యాయమా అని అడిగాడు దేవుడు. దేవుడు స్తోత్రం కదా. ఆయన ఎంత ప్రేమ చూడండి. నువ్వు మారితే ఇష్టం, మారమని ప్రజల కోసం ప్రార్థన చేస్తే ఇష్టం. అందుకే అనురాగం ఉండాలి. ఏముండాలి? ప్రకటించాడు కానీ యోనా నీకు ఏం లేదు, అనురాగం లేదు, ప్రేమ లేదు. చెప్పాడు చేసేద్దాం. అప్పుడు మేము కూడా అంటాం, మీరు బాగుపడరు, మీరు నాశనం అయిపోతారు, మీరు పనికిరారు, మీరు ఇవ్వలేదు, మీకు శాపం వచ్చేది, పేదలకు వచ్చేది. ఎప్పుడైనా నా నోట మాటలు విన్నారా? నేను చెప్పనండి. ఎందుకు? మీరు బాగుపడడం కోసమే దేవుడు నాకు కొంచెం తీసుకొచ్చాడు ఇక్కడికి. మీరు ప్రభువులో నడిపించడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికే పంపాడు, శపించడానికి కాదు. అయితే ఇలా ఉంటే అలా అవుతుంది, అలా ఉంటే ఎలా అవుతుంది చెప్పి ఎంచుకో అని చెప్పాక నువ్వు సరైన ఎంచుకోకపోయినా మళ్ళా కనుక ఏడుస్తూ ఉంటాడు సేవకుడు. నాయన అది సరిగ్గా ఎంచుకోవడం రాలేదు నాయన, చెప్తున్నా పక్కదారికి వెళ్ళిపోతాను నాయన, చెప్తున్నా బుద్ధి మారలేదు నాయన, చెప్తున్నా ఇంకా అలాగే ఉన్నాను నాయన, అయ్యో నా మాటలకు అర్థం అవ్వలేదేమో, నేను చెప్పిన దానికి అర్థం అవ్వలేదేమో, ఇంకా బాగా చెప్పడానికి నాకు సహాయించి. ఇది నిజమైన దైవజనుడు ఆనందం అవుతుంది. ఈ మధ్యాహ్నం ప్రభు సన్నిధిలో నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు సామాన్యురాలు కాదు, నువ్వు సంఘం. దేవునికి స్తోత్రం. మనం చదువుకు 76వ కీర్తనలో ఉంది, షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. ఎంత మంచి మాటలు తెలుసా? ఆయన గుడారము, ఆయన ఆలయము, ఆయన సన్నిధి, ఆయన మందిరము ఎక్కడున్నాయి? మందిరంలో లేక ఆలయంలో ఏముంది? సమాధానం ఉంది. షాలేం అంటే సమాధానం, సియోన్ అంటే దేవుని నివాసం ఎక్కడుంది? నీతోనే. నువ్వు ఎప్పుడైతే మందిరంగా సంఘంగా బ్రతుకుతావో, తెలుసో తెలియకో ఉద్రేకమో ఉత్సాహం దేవుని నచ్చని పనులు కొని చేస్తావు. అది ఎన్న అర్థం అవ్వాలి. అర్థమయ్యో ప్రభా, అయ్యో నాయన తప్పు అయిపోయింది బాబు, నన్ను క్షమించు నాయన, నేను అలా ఉండకూడదు నాయన, ఇలా ఉన్నందుకు నీ నామానికి అవమానం వచ్చిందని ఏడవగలిగితే శిక్ష అక్కడ తాపుతావు. అందరూ చేయలేదా, మేమేనా అక్కడ లేదా అనుకొని సర్ది చెప్పుకున్నాం అనుకోండి. అమ్మ మీ అబ్బాయి అల్లరి చేస్తాడంటే మా అబ్బాయే చేస్తున్నాడా, ఇంకెవరో చేయలేదా? వాళ్ళ పిల్లోడు కంటే మా పిల్లోడు తక్కువే, ఇప్పుడు దాకా లోపలికి వెళ్ళేదాకా చెప్పినప్పుడు దిద్దుబాటు నీకు అసహ్యం కదా. దేవుడు అంటాడు 50వ కీర్తనలో, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. దొంగలతో ఏకీపిస్తావు, వ్యభిచారులతో స్నేహం చేస్తావు, తల్లి కుమారుల మీద నిందలు మోపుతావు, ఏకీపించి నేరారోపణ చేస్తావు. నువ్వేం మాట్లాడకుండా చూస్తున్నాను కాబట్టి నేను ఇలాగే ఉన్నాను అనుకుంటున్నావు. ఓ రోజు ఇవన్నీ వరుసగా ఉంచుతాను నీ ముందు. నువ్వేం చేసావో, ఏం మాట్లాడావో, ఎక్కడికి వెళ్ళావో, ఎందుకు ఇలా ఉన్నావు అన్నీ ముందు వరుసగా ఉంచి అప్పుడు కనిపిస్తాను, మిమ్మల్ని చీల్చేస్తాను. తప్పించేవాడు ఎవరు ఉండడం రాయబడింది 50వ కీర్తనలో 15, 18, 19 వర్షాలు చదివితే గుండెలు గుంగేలు అంటాయి. ప్రతిరోజు చేసేవన్నీ వరుస పెట్టారు. అవసరం మనకి. అందుకే ఎప్పటికప్పుడు దిద్దుబాటు చేసుకోవాలి. సంఘముకున్న అసలు లక్షణం ప్రార్థనలోకి రాగానే దిద్దుబాటు. పరిశుద్ధులు అంటేనే శుద్ధీకరణ. పరిశుద్ధులే ఉండమంటే కాళ్ళు చేతులు కడుక్కోవడం కదా. మందిరంలోకి వెళ్ళే ముందు గంగాలో కడుక్కోవాలి కదా. కాళ్ళు చేతులు కడుక్కుంటూ, చేతలు కడుక్కుంటూ, నడకలు కడుక్కుంటూ, చూపులు కడుక్కుంటూ, మాటలు కడుక్కుంటూ ప్రతిరోజు ప్రభుత్వంలో బ్రతకడమే కదా భక్తి అంటే. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ హోలీనెస్. ప్రార్థన అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకా ఆయన వేడిలో కాల్చబడి, ఆయన పరిశుద్ధిలో కట్టబడి, ఆయనతో సహవాసం చేయడం, ఆయనలా మార్చబడి, ఇది కదా ప్రార్థన అంటే. బోల్డ్ ప్రార్థన చేస్తారు, పక్క వచ్చి అసూయ పడిపోతా ఉంటాడు. గమనించారండి? అప్పుడు అది చేసేది ప్రార్థన కాదు, అడుక్కోవడం. అడుక్కున్నాను చూడండి, బాబా 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 అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఇంకోరు బాబా బాబా అంటాడు. ఆడికి 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే ఈడ ఆడి మీద అసూయ పడిపోతాం. ఎందుకని?
నాకు ఎక్కువ వేశారు, నీకు తక్కువ వేశారు, ఆడు హ్యాపీ ఫీల్ అవుతాడు. వీడేమో నేను గట్టిగా వేస్తా తక్కువ వేశారు, నువ్వు నెల వేస్తే ఎక్కువ వేశారు, ఈ మనుషులు కూడా న్యాయం లేదు, నువ్వు వాళ్ళు ఏదో మేనేజ్ చేసేస్తావు. కాబట్టి అడుగుతున్నాడు, ఇచ్చేవాడు మేనేజ్ చేస్తాడు. ప్రార్థన అయితే అసలు ఉండదు, అడుక్కోవడం అయితే అసలు ఉంటుంది. ప్రార్థించేవాడు ప్రేమలో పెంచబడతారు. కనుక ప్రియులారా, నేను 3 మాటలు చెప్పాను. సంఘం అయితే పరిశుద్ధంగా బ్రతకాలి, సంఘం అయితే అత్యాసక్తితో పట్టుదలతో ప్రార్థన చేయాలి, సంఘం అయితే సహోదర ప్రేమ కలిగి తోటి వారి కోసం. ఈరోజు విభేదాలు, ముఠాలు, కక్షలు, గొడవలు. నీకు తెలుసా, పాల్గొనలో పెద్ద గొడవ అయిపోతుంది. పాల్గొన్న సభలో పెద్ద గొడవ, టీవీలన్నీ అక్కడే ఉన్నాయి. వేరే ఊరు నుంచి పాస్ గారు ఊరు వచ్చి సేవ పెట్టండి, నా ఊళ్ళో అందరూ గొడవ పెట్టేస్తున్నారు. మాకేంటంటే అర్థం కాలేదు, వేరే ఊళ్ళో నుంచి అక్కడికి ఎందుకు రావాలో, అక్కడ సేవ లేకపోతే వచ్చిన వల్ల దేవుడు చూపించాడు అంటాడు. దేవుడు అక్కడ సేవ లేదని చూపించాడా నిన్ను? దేవుడు అంటే ఎవడో మాట్లాడడం లేదు కదా, దేవుడు చూపించాడు మీ ఇంటికి వెళ్ళమని. ఎవడన్నా మీ ఇంటికి వచ్చి దేవుడు చూపించాడంటే అక్కడే ఆగు, నాకు కూడా చూపించావు బాబురా అని చెప్పాలి. దేవుడు స్తోత్రం లేదు. ఎక్కడా కదా, మాకు పాస్టర్ గారిని చూపించారు, ఏ బలహీనుడు ఏ బుద్ధి లేడో నెమ్మది మా కోసం ప్రార్థన చేస్తాను చాలు, మాకు నువ్వు అడ్డుదారిలో వచ్చేసి మా ఇంట్లో రాకర్లా. దేవుడు చూపిస్తే మేము ఆ ఇంట్లో ఉంటే మీ ఆయన వచ్చి బీరువాలు 10,000 ఏమన్నా చెప్తారండి, ఫోన్ చేయమని అంటారంటారా? నాకు చెప్పలేదు అంటారా? ఏమో ఆడేవాడో రాకేం తెలుసు అంటారంటారా? కొంచెం అమ్ముతే ఏమంటారు? సంపాదించి ఉన్నాయి ఇంట్లో అంటారంటారా? అంతేనే ఇచ్చేస్తారా? మీ ఆయన ఓపుతాం మరి ఉరికిపోతున్నాం ఇక్కడ అంటారంటారా? మరి ఏమంటే దేవుడు అని కానీ అలాగా బెండ్ అయిపోతూ ఉంటారు. అడ్డదారులు వచ్చిన వాళ్ళు చేర్చు, క్రమమైన దారి ఉంది. ఓకే, శ్రమలో, బాధలో, బలహీనతలో, కష్టాల్లో, ఇబ్బందులు ఉంటారు. కొంత సూటిగా దేవుడు వారితో మాట్లాడతాడు. వాళ్ళు దేన్ని ఆశపడరు, వాళ్ళకు మాట చెప్తారు. దేవుడు స్తోత్రం కదా. దేవుని పరిచయం చేసి ప్రతిఫలాన్ని కోరుకోరండి, పని చేసుకుంటే వెళ్ళిపోతారు. అంతే, ప్రతిఫలం వెనకాల పరిగెత్తికి రావాలి. దేవుడు స్తోత్రం కదా. సంఘం అయితే ఈ తంత్రాలు కనిపించాలి, విభేదాలు లేకుండా, అసూయ లేకుండా, కక్షలు లేకుండా, కాపణ్యాలు లేకుండా. ఏం చేద్దాం ఇప్పుడు మనం? రిక్షా సంఘం, తాపీ పనివారి సంఘం, డ్వాక్రా సంఘం, ఇవన్నీ సంఘాలే. కానీ యేసు ప్రభు సంఘం ఈ సంఘాలు ఆడదు కాదు. దేవుడు స్తోత్రం కలిగిన కాదు. ఈ సంఘం ఆ సంఘాలు నెలలా కట్టుకుంటున్నాయి, మన సంఘం నెలలా కట్టుకుందామని కట్టుకొని ఆచరించుకోవడం. ఈ సంఘంలో ప్రేమ తప్ప మిగతా ఏది లోపల రావడానికి వీలు లేదు. మిగతా ఏది బయట ఉండాలి, దాంట్లో పద్ధతి ఉండాలి. సంఘాల్లో డబ్బు ఎలుబడి చేస్తుంది, ఇక్కడ సంఘంలో అధికారం ఎలుబడి చేస్తుంది, సంఘంలో పెత్తనాలు ఎలుబడి చేస్తున్నాయి. సంఘం అయితే యేసు మాత్రమే ఎలుబడి చేయాలి. దేవుని స్తోత్రం. ఎవరు ఎలుబడి చేయాలా? యేసు మాత్రమే, యేసు ఒక్కడే. ఆశపడదాం. బలలోనికి వెళ్ళే ముందు, ప్రభువా నన్ను సంఘంగా చేసుకున్నావు, నీ బిడ్డగా చేసుకున్నావు, నీ రూపులోకి మార్చుకున్నావు, నీ రక్తం ఇచ్చుకున్నావు, పరిశుద్ధత కొరకు నిరంతరం నీ సందులో కాలుస్తున్నావు, మరలా నీ బలలో తీసుకొస్తున్నావు. అలా బ్రతికేలా నాకు చేయి నాయన అని ప్రార్థన చేసుకున్నాం. గొప్ప తల వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ సిద్ధపడండి. ప్రేమలో దేవుని పాదాలు చెందాలి. ఒక్క నిమిషం హృదయాలు తెరవండి, నోరు తెరవండి. అవకాశం అందరూ మోకాళ్ళ మీదకి వచ్చేయండి. అవకాశం అందరూ మోకాళ్ళ మీదకి వచ్చేయండి. దేవుడికి ఆరోగ్యం ఇచ్చాడు, మోకాళ్ళు ఇచ్చాడు. ప్రభు సంధిలో ఉండి సంగతి చెప్పుకొని, దేవా నన్ను కనికరించు, నన్ను సిద్ధపరచు, నన్ను అంగీకరించే దేవుడితో చెప్పుకుంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రభు అయ్యా నన్ను సంఘంగా చేస్తావు, నీ సొత్తుగా చేస్తావు, నీ బిడ్డగా చేస్తావు, నీ రూపులోనికి మార్చావు, నీ వాక్యం ఇచ్చావు, నీ సన్నిధి ఇచ్చావు, పరిశుద్ధాత్మని ఇచ్చావు, సంఘ సహవాసాన్ని ఇచ్చావు, దైవజన సేవని ఇచ్చావు, ప్రార్థించేవారిని ఇచ్చావు. అందుకు తగ్గట్టుగా బ్రతుకు నాకు నేర్చుకుని ఆయన కృపచూపు నోరు తెచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రభుత్వం చెబుదాం. సంఘమైతే నువ్వు చెప్పగలవా? నేను సంఘమే, నేను చేయాల్సిన పని నేను చేస్తాను. నా ప్రభు నాతో ఉంటాడు. నాకు భయం లేదు, బెంగ లేదు, దిగులు లేదు, కలవరం లేదు, కుంగుదల లేదు. ఎందుకంటే నేను సంఘం. నా సంఘానికి నాదుడు ఆయనే, నా ప్రభు ఆయనే, నా రక్షకుడు ఆయనే, నా రాజు ఆయనే. ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. పరిశుద్ధ తండ్రి వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నేనెవరో, నా సంగతి ఏంటో, నన్ను ఎందుకు నువ్వు రక్షించుకున్నావు, ఎందుకు ఆయుష్ ఇచ్చావు, ఎందుకు బలహీనతలు, అపాయాలు, కష్టాలు, అనారోగ్యాలు విడిపించావో అది నాకు అర్థమైంది.
నేను గాయపరచకుండా, ఆయాసపరచకుండా, కృంగిపోయేలా మా తండ్రి నా బ్రతుకులు ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను దూషించకుండా, ద్వేషించకుండా బ్రతకడం నేర్పించాను. నామాన్ని మహిమపరుస్తూ సంఘము జీవించాల్సిన, బ్రతకాల్సిన పద్ధతిలో బ్రతకడానికి చూపించాను. ఈ మాటలు మాలో ఫలింపచేయాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని కృప మనకు తోడై ఉండుగాక.